హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అమనీ బ్లాగ్స్. ఇవాళ నేను ఇంట్లోనే ఐస్ క్రీమ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను స్ట్రాబెర్రీ ఉన్న మ్యాంగో ఐస్ క్రీమ్ చేశాను. ముందుగా స్ట్రాబెర్రీస్ ఇలా కట్ చేసుకున్నా, మళ్ళీ చిన్నగా కొన్ని కట్ చేసుకున్నా. నెక్స్ట్ స్ట్రాబెర్రీస్ అన్నీ జార్లో వేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని బ్లెండ్ చేసుకున్నా. ఇలా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద బౌల్లో నేను 200 ml విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. విప్పింగ్ క్రీమ్ మనకు సూపర్ మార్కెట్లో కానీ అమెజాన్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. ఇలా నేను ఎలక్ట్రిక్ విస్కర్ తోటి బీట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎలక్ట్రిక్ విస్కర్ లేకపోయినా హ్యాండ్ విస్కర్ తోటైనా బీట్ చేసుకోవచ్చు. హ్యాండ్ విస్కర్స్ తోటి ఒక 20 minutes వరకు పడుతుంది. ఇలా రావాలి టెక్స్చర్. నెక్స్ట్ వచ్చేసి నేను 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను. కండెన్స్డ్ మిల్క్ కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. కండెన్స్డ్ మిల్క్ కొంచెం స్వీట్గా ఉంటుంది, సో మీరు షుగర్ని బట్టి వేసుకోండి జ్యూస్లో. ఇలా ఒక 2 to 3 minutes వరకు బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ ప్యూరీని నేను ఒక 2 cups యాడ్ చేస్తున్నా. బాగా కలుపుకోవాలి. స్ట్రాబెర్రీ ప్యూరీ విప్పింగ్ క్రీమ్ మిక్చర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మీరు స్ట్రాబెర్రీ పీసెస్ చేసుకున్నవి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేయలేదు. నేను బాక్స్లో వేసేటప్పుడు యాడ్ చేసుకున్నా. మీరు ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ గ్లాస్ బాక్స్ కానీ తీసుకొని అందులోకి పోసుకోవాలి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ మిక్చర్. ఇప్పుడు వచ్చేసి నేను స్ట్రాబెర్రీ పీసెస్ని ఒక లేయర్ యాడ్ చేస్తున్నా. ఇలా యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ స్ట్రాబెర్రీ ప్యూరీని స్ప్రెడ్ చేసుకుంటున్నా. మనకి ఇష్టం వచ్చిన షేప్లో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక స్టిక్ తోటి ఇలా అంటున్నా. ఇలా స్ప్రెడ్ చేసుకున్నా. నెక్స్ట్ మళ్ళీ స్ట్రాబెర్రీ మిక్చర్ని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ నేను స్ట్రాబెర్రీ చిన్న కట్ చేసుకున్న పీసెస్ మిగిలిని యాడ్ చేసేస్తున్నా. ఇక్కడ ఆప్షనల్ అండి, మీ ఇష్టం. యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ఒక లేయర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్ట్రాబెర్రీ ప్యూరీ యాడ్ చేస్తున్నా. ఇప్పటిలాగానే ఒక స్టిక్ తోటి ఇష్టం వచ్చిన షేప్లో స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేను ఇలా స్ప్రెడ్ చేసిన. స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ రెడీ అయింది. దీన్ని ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ కానీ 4 hours కానీ పెట్టుకోవాలి. నెక్స్ట్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూడండి. మ్యాంగో పీసెస్ని నేను ఒక 2 cups తీసుకొని జార్లో వేసుకొని ఒక 4 tablespoons షుగర్. మ్యాంగోస్ తీయగా ఉంటే షుగర్ అవసరం లేదండి. బ్లెండ్ చేసుకున్నాక మళ్ళీ అందులో ఒక 1/2 cup కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకున్నా. ఇలా కలుపుకున్నాక ఒక 1 time బ్లెండ్ చేసుకోవాలి, ఒక 1 minute వరకు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పట్లాగానే విప్పింగ్ క్రీమ్ తోటి అలాంటి టెక్స్చర్ వచ్చేలాగా బీట్ చేయాలి. ఇప్పుడైతే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ది ఎలా చేసామో అలా. నెక్స్ట్ ఇప్పుడు అందులో నేను మ్యాంగో ప్యూరీ యాడ్ చేస్తున్నాను. కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుతున్నాను. ఇప్పుడు నేను ఇందులో మ్యాంగో పీసెస్ యాడ్ చేసుకున్నా. బాగా కలుపుకోవాలి. మీకు మ్యాంగో ప్యూరీ సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి బాగా. చాలా ఈజీ అండి, ఇంట్లోనే ఐస్ క్రీమ్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ మిక్చర్ని ఒక ప్లాస్టిక్ బౌల్లో తీసుకున్నా. మళ్ళీ వచ్చేసి ఇంకో లేయర్ మ్యాంగో పీసెస్ ప్లస్ మ్యాంగో ప్యూరీ యాడ్ చేసుకున్నా. ఇలా లేయర్స్గా యాడ్ చేసుకోవాలి మీకు నచ్చినట్టుగా. చాలా ఈజీ రెసిపీ అండి, బయటికి వెళ్ళాల్సిన పని లేదండి. ఇంట్లోనే కేవలం ఒక 3 ingredients తోటి చేసుకోవచ్చు ఐస్ క్రీమ్. నేను మళ్ళీ ఇంకో లేయర్ మ్యాంగో పీసెస్ ఉన్న మ్యాంగో ప్యూరీ యాడ్ చేసుకుంటున్నా. మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అండి. దీన్ని కంపల్సరీ 4 hours కానీ ఓవర్ నైట్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.
మనకి జస్ట్ విప్పింగ్ క్రీమ్ ఉన్న కండెన్స్డ్ మిల్క్ ఉంటే ఎన్ని టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయినా చేసుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్ అలా టెక్స్చర్ చేసుకున్నాక కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేశాక మనం చాక్లెట్ కానీ ఏదైనా మన ఇష్టం వచ్చింది యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఓవర్ నైట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. మ్యాంగో ఐస్ క్రీమ్ అండి ఇది. చాలా ఈజీ రెసిపీ. నెక్స్ట్ స్ట్రాబెర్రీ చూడండి, అలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఇలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో అందుకే అలా స్ప్రెడ్ చేసుకున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.